బ్యూటీ ప్రోడక్ట్స్ చేస్తానండి. అన్ని కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అన్నమాట నావి. నేను ఇది మూడోసారి బ్యాంకులో లోన్ తీసుకుంటున్నాను. నాకు ప్రతిసారి కూడా మేడం వాళ్ళు చాలా ఆదరాభిమానాలతోటి నాకు లోన్ ఇప్పిస్తూ వచ్చారు. నేను ఆ డబ్బులతోటి చిన్నగా ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి చేస్తూ సేల్ చేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. అందరికీ నమస్కారం. బాగున్నారమ్మా? చాలా మందికి ఈ బ్యాంక్లో మేము చేసే కొన్ని అంటే రుణాల వరకు అవి తీసుకోవడము, దాన్ని తిరిగి మాకు కట్టడము టైంకి మాత్రమే తెలుసు. దానివల్ల మీరు లబ్ధి పొందుతున్నారు. కానీ అలాంటివి ఎఫ్డి రూపంలోనో చాలా రూపాల్లో కూడా మీరు ఇంకా లాభపడేవి సేవింగ్స్ చేసుకునే విధానాలు చాలా ఉన్నాయి. సో మీరు తీరిగ్గా ఒకరోజు మీకు అర్థమయ్యేలాగా తప్పకుండా వచ్చి మన సిబ్బందినన్నా, లేకపోతే మీ ఇంటికే వస్తుంది కదా కలెక్షన్ అప్పుడు, మన సిబ్బందులన్నా లేకపోతే మన బ్యాంక్ మేనేజర్ గారినన్నా వచ్చి కనుక్కుంటే మీకు ఇంకా ఎలా లాభపడాలో, ఎలా అయితే మీరు ఇంకా 10 విషయాలు నేర్చుకుంటారో తెలుస్తుంది. ప్రతి నెల ఇంత భారీగా ఒక మీటింగ్ పెట్టుకోవడానికి మేము కారణం, ఒక 10 మంది మహిళలు కలిస్తే 10 విషయాలు అందరికీ తెలుస్తాయని. అంతేనా? చాలామందికి తెలిసిండదు ఈరోజు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని. అంటే ఖాతాలు నెక్స్ట్ ఇయర్కి ఇది డిఫరెంట్ ఇయర్, జనవరి 1 కాదు బ్యాంక్ వాళ్ళకి న్యూ ఇయర్, మాకు న్యూ ఇయర్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. చాలామందికి అది తెలిసిండదు. ఇన్కమ్ ట్యాక్స్ అని వినింటారా? ట్యాక్సులు కట్టడము, ఫైల్ చేయడము, మీ భర్త కొడుకు ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ ఈ రోజుతో లాస్ట్ డే అయిపోయి రేపు మళ్ళీ ఫ్రెష్గా ఇయర్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఆ సందర్భంగా మీకు తెలుసు, ఇందాక కూడా ఒకరు చెప్పారు, మేము ఫస్ట్ బ్యాంకులో లోన్ అప్లై చేసినప్పుడు 5,000 రూపాయలు ఇస్తాం. అవునా? 5,000 కూడా ఈసారి కూడా 26 మంది 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే 8,000, గత 12,000, 15,000 అట్లా ఇస్తూ పోతాం, అలా పెంచుకుంటూ పోతాం. ఈసారి 11వ తీసుకునే వాళ్ళు కూడా 19 మంది ఉన్నారు ఇక్కడ. 11 సార్లు అంటే 11 సంవత్సరాల నుంచి వాళ్ళు నిరంతరంగా మనతో ఉన్నట్టు. 11 సార్లు తీసుకునే వాళ్ళు చేతులు ఎత్తనమ్మా. థ్యాంక్ యూ. సో 11 సార్లు తీసుకున్న వాళ్ళకి ఈసారి 20,000 వస్తుంది. సో మనం స్టార్ట్ చేసేది 5,000, 20,000 వరకు మనం ఇస్తాం. ఈ సంవత్సరం నుంచి చాలామంది అడుగుతున్నారు కాబట్టి, అలాగే నిజంగానే మా సిబ్బంది, మా మేనేజర్ గారి కృషితోటి ఈ 20,000 కూడా ఈసారి నుంచి 25,000కి చేసి సో ఇప్పటి నుంచి అర్హులందరికి కూడా 25,000 వరకు కూడా మేము వెళ్ళబోతున్నాము. అలానే దేవుడు ఆశీస్సులతోటి, మీ కృషితోటి, నా సిబ్బంది కృషితోటి ఇది 25,000 కాదు 50,000, 1,00,000 కూడా మనం చేరుకోవాలని బలంగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ బ్యాంకులో అది ఎన్ని ఆటంకులు వచ్చినా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడానికి కేవలం, నేను నిజంగా చెప్తున్నాను, కేవలం ఇద్దరే దీనికి నేను బాధ్యత వహిస్తున్నారు. ఒకటి వచ్చి మీరందరూ క్రమశిక్షణగా నెలకి టైంకి వచ్చి కట్టడము, లేదా టైంకి కట్టడము, నిరంతరంగా మేము రాజకీయాల్లో ఉన్నా, ఓడిపోయినా, గెలిచినా మా మీద నమ్మకంతో మీ ఖాతాల్ని 10 ఏళ్ళైనా ఇంకా నడిపిస్తుండడం. 2 మేజర్గా మా సిబ్బంది, మా స్టాఫ్ పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మేనేజర్ హర్లీలా గారికి, వీళ్ళిద్దరి వల్లే నాకు యాక్చువల్గా కూడా నంద్యాలలో గుర్తింపు అనేది ఒకటి ఉంటే నేను నమ్మేది గట్టిగా అది కేవలం ఈ బ్యాంకు వల్లే, వీళ్ళు చేసే కష్టం వల్లే. సో ఇలాగే మనం అందరం ఇంకా ఎదగాలని, ఇంకా ఎక్కువ రుణాలు, ఇంకా ఎక్కువ మంది మహిళలు కూడా మన శిల్పా మహిళా సహకార్ వల్ల లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. సో పిల్లల్ని బాగా చదివించుకోండి, అయినంత వరకు కృషి చేసి 4 రాళ్ళు ఎలకాలు వేసుకోండి. ఎప్పుడు ఆర్థికంగా మాత్రం కంఫర్టబుల్గా గట్టిగా భర్త మీదో పిల్లల మీదో ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా కరెక్ట్గా ప్రణాళిక వేసుకొని ఆలోచించి ప్రతి అడుగు కూడా వేయమని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ.